హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే ఉగాది క్లీనింగ్ ఏం లేదన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం మెస్సీగా ఉంది. ఇక్కడ క్లీన్ చేసి ఒక 5 డేస్ అవుతా ఉంది. అందుకే చాలా మెస్సీగా ఉంది. అండ్ మా పిల్లోడైతే ప్లాంట్స్కి నీళ్ళు పోద్దామనేసి నీళ్ళు బకెట్లో తెచ్చాడు. ఇంక ఇక్కడ చూడండి, ముగ్గు కూడా పోయింది. యాక్చువల్గా మోర్ దెన్ 5 డేసే అయింది బయట క్లీన్ చేసి. యాక్చువల్గా సివియర్ బ్యాక్ పెయిన్ అనమాట. చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత బ్యాక్ పెయిన్ వచ్చింది. అసలు బెండ్ అవ్వడానికి లేదు, కూర్చోవడానికి లేదు, నించోవడానికి లేదు. గట్టిగా మాట్లాడితే కూడా పెయిన్ వచ్చేసింది అనమాట. అంత చాలా సివియర్ పెయిన్. అందుకే ఇల్లు మొత్తం కూడా ఇలా మెస్సీగానే ఉంది. ఇంకా మా ఆయన ఆఫీస్లో బిజీ, మా పిల్లోడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంది. ఇంకా నేను ఒక్కదాన్ని అస్సలు ఏం చేయలేదన్నమాట. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 3 డేస్ నుంచి ఇలా నడవగలుగుతున్నాను. అంత సివియర్ పెయిన్ ఉన్నింది. కూర్చునేకిలే, నిల్చునేకిలే అంటే ఇంకా మీకే తెలుస్తుంది కదా ఎంత సివియర్ పెయిన్ ఉంది అనేసి. నాకు వేరే బ్యాక్ ఇష్యూ ఆల్రెడీ ఉంది. దాంతోపాటు ఇంత పెయిన్ వచ్చేసరికి ఇంక ఇల్లు మొత్తం ఇలా అయిపోయిందన్నమాట. ఇంకా నేనేం క్లీన్ చేయలేదు ఉగాదికైతే. అండ్ పెరుగు చేశాను ప్యాకెట్ పాల్లోనే. చాలా ఘాటుగా ఉన్నింది. అది ఏమో అస్సలు తెలియదు, అస్సలు తినబుద్ధి కాలేదు. తీగా ఘాటుగా ఒకలాగా అసహ్యంగా ఉన్నింది. ఇంకా దానైతే పడేస్తున్నాను. అండ్ సరుకులు అయితే అన్నీ కొనుక్కొని వచ్చాను కదా, చాలా రోజులైన సరుకులు కూడా కొనుక్కొని వచ్చి దాన్ని కూడా అలాగే వదిలేసాను. ఏం పని కాలేదు. అందుకే ఇప్పుడైతే మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా అస్సలు కుదరట్లేదు. ఇలా కూర్చొని చేసుకోగలుగుతాను అంతే అన్నమాట. బెండ్ అవ్వడానికి ఏం ఇంకా కుదరట్లేదు. సివియర్ పెయిన్ అయితే ఇంకా ఉంది. ఏమంటే హాఫ్ తగ్గింది. ముందైతే నించోడానికి లేదు, కూర్చోడానికి లేదు కదా. ఇప్పుడైతే కూర్చునేకి నించునేకి అవుతా ఉంది. అండ్ ఫుడ్ కూడా తినేకి అవుతా ఉంది. 2 రోజులు తినేకి లేదు, అంత సివియర్ పెయిన్ వచ్చేసేది. చాలా అంటే చాలా పెయిన్ ఉన్నిందనమాట. సో ఇప్పుడు తగ్గింది కాబట్టి కొద్దిగా అన్నా అట్లీస్ట్ కళ్ళతో చూడడానికన్నా ఇల్లు కొంచెం నీట్గా ఉండాలి కదా అనేసి అయితే ఇప్పుడు ఇలా నిదానంగా క్లీన్ చేసుకుంటున్నాను. మా పిల్లోడు కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఈ లగేజ్ బ్యాగ్ అంతా హాల్లో ఉన్నింది, పప్పులు తెచ్చిపెట్టినింది, దాని అంతా తెచ్చిచ్చాడు. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇంకా తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ ప్రెషర్ పెట్టనులేండి, ఏమో చదువుకుంటున్నాడు. అండ్ ఈ సరుకులు అన్నీ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా ఈ టెంకాయలన్నీ కూడా డీమార్ట్లోనే కొనుక్కొని వచ్చాను. ప్యాకెట్ పగిలిపోయి కందిపప్పు అయితే ఇలా సిందిపోయింది. అండ్ చిక్కీ తెచ్చాను, ఇంకొకటే మిగిలింది. 6 పీసెస్ తెస్తే ఒకటి మిగిలింది. అండ్ 2 సార్లు అయితే వెళ్ళానమాట. ఈ ఎలక్ట్రిక్ స్టవ్కి ముందు ఒకసారి వెళ్ళాను. ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అనేసి పోయినప్పుడు లేకుండా ఉత్తి పప్పులు మాత్రమే తెచ్చుకున్నాను. మొత్తం పప్పులే ఉన్నాయి లిస్ట్లో ఎక్కువగా. సో 2.2 సంథింగ్ అయింది కదా బిల్లు. అండ్ దీనికి ముందు కూడా వెళ్ళి కొన్ని పప్పులు ఇంక మిగతా సామాన్లన్నీ కూడా తెచ్చుకున్నాను. బట్ ఈసారి కొంచెం హెవీ లగేజ్ కూడా, మేబీ ఇదంతా కాజ్ అనిపిస్తుంది హెవీ పెయిన్ వచ్చేకి. అండ్ ఈ బ్యాగులు కూడా ఉతికి ఎన్ని రోజులు అవుతుందో. యాక్చువల్గా నేను ఇది వీడియోలో కూడా పెట్టాను కదా, స్కూల్ బ్యాగులు, లంచ్ బ్యాగులు అంతా కూడా మనం వాష్ చేసుకోవాలి అప్పుడప్పుడు అనేసి. సో అప్పుడు వాష్ చేయండి, నేను ఇప్పుడు ఎత్తి పెడతా ఉన్నాను. అప్పుడు అర్థం చేసుకోండి ఎన్ని రోజుల నుంచి అలాగే ఉంది ఇంట్లో అన్ని వస్తువులు. పెయిన్కి ఎంత పని పోస్ట్పోన్ అయింది. ఈసారి అయితే పండగకి చాలా ప్లాన్స్ వేసుకున్నాను అనమాట. ఈ పెయిన్ వచ్చేక ముందు ఇలా పూజ చేసుకోవాలి, ఇలా మొత్తం ప్రిపరేషన్ చేసుకోవాలి, మొత్తం వీడియోలో కూడా షేర్ చేసుకోవాలి, ఇలా చాలా ప్లాన్లు వేసుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఏమో కుదరలేదు ఈసారి. చాలా లాంగ్ బ్యాక్ అనమాట ఇంత పెయిన్ వచ్చింది. బట్ నాకు ఇప్పుడు కూడా పెయిన్ అవుతూ ఉంది. బట్ స్టిల్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే అనేసి వీడియో చేస్తున్నాను. అండ్ ఈ గోధుమ పిండి అయితే ఇంకొద్దిగా ఉంది. దీన్ని అయితే మిషన్ పట్టించుకుని వచ్చాను. ఇది కూడా వీడియో చేశాను కదా, మిల్లెట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసి. సో అలాగనమాట. సో ఇది లాస్ట్ ఈ బాక్స్లో ఉండేది అయిపోతుంది. ఇప్పుడైతే ఇంకా లంచ్ కోసం నేను మా అబ్బాయికి నాకి చపాతీ చేస్తున్నాను, చపాతీ బీట్రూటు. అండ్ ఇంకా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా తెచ్చి చాలా రోజులు అవుతుంది. ఇంట్లో ఇది కూడా ఖాళీ అయిపోయింది, దీన్ని కూడా కడగలేకుండా దీంతోనే వాడుతున్నాను. చాలా పనులు ఇలా పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఈసారి ఏం లేదు, జస్ట్ సింపుల్గా పూజ చేసుకుంటాను అంతే, ఫ్రూట్స్ పెట్టేసి దేవునికి నైవేద్యంగా. ఇంకా ఏమీ స్పెషల్ వంటలు కూడా ఏం లేదన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా ఈసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా నాకి మా పిల్లోనికే బీట్రూట్ కాబట్టి కొద్దిగానే చేసుకున్నాను. ఇంకా నైట్కి అయితే డిన్నర్ చేయాలి. కొన్ని కూరగాయలు అయితే కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి తను చదువుకుంటున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేసేది అనేసి అయితే నేను ఇంట్లో ఉండే దాంతోనే చేస్తున్నాను.
అండ్ ఇంకా ఈ టాబ్లెట్స్ తినేసి లంచ్ తినేసి టాబ్లెట్లు తినాలి. ఒక 5 డేస్ నుంచి టాబ్లెట్లు తింటూనే ఉన్నాను. బట్ ఇప్పటికి ఒక హాఫ్ అంతా రికవర్ అయ్యాననమాట. అండ్ ఈరోజైతే మంచిగా వాన పడింది. సో, అనిపిస్తూ ఉంది వాన చూస్తూ ఉంటే. బట్ ఇప్పుడు పడుతుందా లేదా అనేది మాత్రం నాకు తెలీదు. బట్ చల్లగా భలేగా ఉన్నింది. అండ్ మీరుండే చోట కూడా వర్షం పడతా ఉందా? కామెంట్లో చెప్పేయండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్. మీకు కనుక వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.